అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. ఓకే. విజయ్ కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి అంటే ఇక్కడ పార్టీ అధినేతలకు తెలిసి ఇది జరుగుతోంది అని మనం అనుకోలేము. ఎందుకంటే కింది స్థాయిలో ఈరోజు క్యాడర్ చాలా బలంగా ఉంది. పార్టీ అధినేతలు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారు. కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరైతే ఈ ఇద్దరిని కూడా సమన్వయపరచాల్సినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కొంతమంది మాత్రం వాళ్ళ వ్యవహార శైలి కారణంగా గతంలో జరిగినటువంటి అక్రమాలు, నాకు తెలిసి మీరు కూడా బాధితులై ఉండొచ్చు. అక్రమ కేసులకు సంబంధించి కావచ్చు, చాలా వేధింపులకు కూడా మీరు కూడా గురై ఉండి ఉండొచ్చు బహుశా గత ప్రభుత్వ హయాంలో. కానీ మీరు ఇలాంటి వాళ్ళందరూ కూడా అధికారంలోకి వస్తే మాకు జరిగినటువంటి అన్యాయం మీద ఖచ్చితంగా దీన్ని బహిర్గతం చేయాలి, అక్రమాలను బహిర్గతం చేయాలి, అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ అధికారంలోకి వచ్చాక అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం. దీని మీద మీరేమంటారు విజయ్ కిరణ్ గారు? సార్, ముందుగా మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా వారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మీరు ఈ రోజున తీసుకున్న టాపిక్ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన క్యాడర్ యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ఈ టాపిక్గా నేను భావిస్తా ఉన్నాను. అనేకమైన ప్రశ్నలు ఈరోజు క్యాడర్లో నెలకొని ఉన్నాయి. అది ఏంటా, మనం గతంలో ఇప్పుడు నేను కార్పొరేటర్ కంటెస్ట్ చేస్తే డబ్బులు పట్టుకుంటుంటే, డబ్బులు పంచుతుంటే నేను పట్టించాను, పోలీసులకు పట్టించి వీడియోతో, విత్ వీడియో ప్రూఫ్ నా పైన దారి దోపిడీ కేసు పెట్టాను. రేపు పొద్దున ఎలక్షన్, ఈ రోజు నైట్ డబ్బులు పంచుతున్నారు, పట్టిస్తే దారి దోపిడీ కేసు పెట్టారు. సహజంగా నాకు ఎట్లా ఉంటది, నా మీద ఇంత చిన్న దీనికి ఇంత భయంకరమైన కేసు, దానికి శిక్ష 14 సంవత్సరాలు. సో ఇట్లాంటి భయంకరమైన కేసులు పెట్టారు. మరి వైసీపీకి సంబంధించిన నాయకులు ఎట్లా అంటే ఇక వాళ్ళకి చట్టం లేదు, న్యాయం లేదు, వాళ్ళు ఏది చెప్తే అదే చట్టం న్యాయంగా గతంలో ప్రవర్తించారు. వీరిపైన ఏమి చర్యలు తీసుకోలేకపోతా ఉన్నాం ఏంటి అంటే, ఇక్కడ గత ప్రభుత్వానికి మాకు ఉన్న తేడా ఏంటంటే, మేము మా అధికారులు కూడా ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. ఎంత ప్రాసెస్ని ఫాలో అవుతున్నారంటే, అంబటి రాంబాబు గారి పైన, వారి సోదరుడి పైన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ నమోదుకు కూడా ఆ బాధిత బాబురావు అనే అతను హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్తే, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 5-6 నెలలు పట్టింది ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి. ఇప్పటికే నమోదు చేసి 4 రోజులు అవుతుంది. ఇంతవరకు అసలు అది ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లా. అంటే ఇక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే, లోకల్గా ఉండేటువంటి కొంతమంది నాయకులు మనకెందుకులే, లేదా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అనేటువంటి భయం, లేదా గతంలో వారితో ఉన్నటువంటి స్నేహంతో ఈ విధమైనటువంటి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి క్యాడర్ ఏమైపోయినా పర్లా, క్యాడర్ నాశనం అయిపోయినా పర్లేదు, క్యాడర్ జీవితాలు పాడైపోయినా పర్లేదు, క్యాడర్కి సంబంధించి పాపం పార్టీ కార్యకర్తలు ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని రోడ్డును పడినా పర్లా, వీళ్ళు అధికారంలోకి వచ్చాం అంటే మేము ఎమ్మెల్యేలమైనాం, మేము బాగుంటే చాలు, మా తరతరాలకి ఆస్తులు సంపాదించుకుంటే చాలు, ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళతోటి మేము డబ్బులు అడ్జస్ట్ అయిపోతే చాలు అనేటటువంటి పరిస్థితి. నాకున్నటువంటి సమాచారం, గతంలో పనిచేసినటువంటి ఒక మంత్రట కొంతమంది ఎమ్మెల్యేలకు నెలవారీ మామూలు పంపిస్తున్నట్టు. ఎంత దారుణమైనటువంటి విషయం. ఆ పేరు నేను చెప్పను కానీ ఉన్నాయి సాక్ష్యాధారాలు కూడా మనం బయటికి తీసుకొస్తున్నాం వెలుగులోకి ప్రైమ్ న్యూస్ ద్వారా. చెప్తున్నాను నేను మీకు, అసలు క్యాడర్ పరిస్థితి ఏంటి సార్? ఈ రోజు మీరు చెప్తున్నారు దారి దోపిడీ కేసు ఏంటండి, ఇంత దారుణమైనా సరే ఎంత ఆవేదన చెప్పండి. చెప్పండి విజయ్ గారు. ఒకటి, ఇప్పుడు మీరు గతంలో మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో క్యాడర్ మాత్రమే కేసులు పడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఇక్కడ గత ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండానే అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. మా నాయకుడు లోకేష్ బాబు గారి పైన అయితే 10ల సంఖ్యలో ఆయన పైన హత్యాయత్నం కేసు, SC/ST అట్రాసిటీ యాక్ట్స్, అంటే ఇక చెప్పని అలింగాన్ని కేసులు పెట్టారు. నాయకులు కూడా వైసీపీ ప్రభుత్వ పాలనలో బాధితులే, క్యాడర్ మాత్రమే కాదు. అయితే క్యాడర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, క్యాడర్లో ఎక్కడెక్కడైతే, అంటే నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక 10% నియోజకవర్గాల్లో మాత్రమే ఉన్నాయి. వాటన్నిటిపైన ఆల్రెడీ లోకేష్ గారు ఇంటెలిజెన్స్తో అన్ని రిపోర్ట్లు తెచ్చుకుంటా ఉన్నారు. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు లేదా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు వైసీపీతో కొల్యూడయ్యారు,
వారందరినీ కూడా ఏమి చేయాలి, వారిని ఎలా దూరం పెట్టాలనేటువంటి వాటిపైన కూడా ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయినాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తానికి కూడా విషయం చెప్పదలుచుకున్నాం. ఆల్రెడీ ఎక్కడెక్కడైతే కొల్యూషన్స్ ఉన్నాయో వారందరిపైన కూడా చర్యలకి పార్టీ సమాయత్తం అవుతుంది. క్యాడర్కు ఉన్నటువంటి ప్రతి అపోహని తొలగించి, క్యాడర్లో ఇది మన ప్రభుత్వం, గతంలో నేను బాధితుడిని, ఆ బాధితుడికి న్యాయం చేసేటువంటి దిశగా ఎవరెవరిపైన ఎన్ని కేసులు ఉన్నాయి, వారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వారిని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. క్యాడర్ మొత్తానికి కూడా అండగా తెలుగుదేశం పార్టీ ఉండబోతా ఉంది. అది అతి కొద్ది కాలంలోనే జరగబోతా ఉంది, అందులో అనుమానమే లేదు. అయితే ఇక్కడ ఒకటండి, చాలా మంది ఈ రోజున కొడాలి ఉన్నారండి, పేరుని నాని ఉన్నాడు, ఎఫ్ఐఆర్ అయింది, ఇన్వెస్టిగేషన్ అయింది, ఆయన అరెస్ట్ చేయడానికి ఎందుకనో మరి అర్థం కావట్లేదు ఎవరికి, మీకే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న మీరే చెప్పాలా ఎందుకనేది మీరే చెప్పాలి మరి. అది ఎవరికి అర్థం కానీ అది బ్రహ్మ పదార్థంగా తయారైంది. వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునే దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి మీతో పాటు మాకు అందరికీ ఉంది. అయితే అటువంటి సమస్యలన్నిటి కూడా చెక్ పెట్టే దిశగా కార్యక్రమాల ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాటన్నిటిపైన మీరు చెప్పిన మదనపల్లి ఫైల్స్ అయితేనే ఉంది, మందు గురించి, జే బ్రాండ్ సంబంధించి, ఇసుక సంబంధించి మీరు చూస్తారు. ఉవ్వెత్తున జరగబోయే పరిణామాలకి వైసీపీ దిక్కుతోచక అల్లల్లాడిపోవడం తొందరలోనే చూడబోతా ఉన్నామండి. ఓకే విజయ్ కిరణ్ గారు. సో గుడ్ మార్నింగ్ రామారావు గారు. సో మొత్తానికి